కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలంలో మహాకూటమి అధికార పార్టీ వాళ్ళు మాయా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ పెద్దాపురం నియోజకవర్గంలో సవర గ్రామానికి చెందిన రైతులు సంచుల్లోకి ధాన్యం నింపినా తీసుకువెళ్లడం లేదని తీసుకెళ్లిన ధాన్యాన్ని క్వింటాకి 1700 రూపాయలు అంటూ మల్ల తూకంలో తక్కువ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై రోజుల తరబడి ధాన్యం ఆరబోయడం ఇబ్బందికరంగా ఉంటుందని వాపోయారు. రోజులు గడిస్తే ధాన్యం రంగు మారిపోతుందని రైతు భరోసాలకు మహాకూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తామని అది ఆచరణలో జరగట్లేదని అలాగే కౌలు రైతులకి పంట నష్ట పరిహారం కల్పిస్తామని డబ్బాలు కొట్టుకున్నారని కానీ భరోసా కేంద్రాల అధికారులు పెద్దాపురం ఎమ్మెల్యే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని చూసి ఓట్లు వేశామని కానీ కాకినాడ రైతులు బాధలు పట్టించుకోకుండా రేషన్ బియ్యం అడ్డదారులు అక్రమంగా షిప్లో విదేశాలకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తరలిస్తూ నిరుపేదల సొమ్ము అడ్డదారులు దోచుకేస్తున్నారని అలాగే సినిమా టికెట్లు 100 కోట్లతో సినిమాలు తీయడం వల్ల నష్టం వస్తుందని సినిమా వాళ్లకు అధిక రేట్లకు 500, 1000, 1500 టికెట్ ధరలు పెంచి అమ్ముకునేలా పర్మిషన్ ఇస్తే ఈ ప్రభుత్వాలు రైతు గిట్టుబాటు ధరకు 100 రూపాయలు కూడా పెంచలేకపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై రైతులను పడేశారని ఈ రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర అందించాలని రాయుడు మోజేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొప్పిశెట్టి గంగాధర్, తోట త్రిమూర్తులు, కిరణ్, పలువురు రైతులు పాల్గొని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మహాకూటమిని నెగ్గించడానికి కారణం పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడని చెప్పేసి, కానీ మరి కాకినాడ వచ్చారు పవన్ కళ్యాణ్. ఈ రైతుల దగ్గరికి ఏ రోజన్నా వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయి? ఏమి లేదండి. అతనికి సంబంధించి ఎవడో కూడా ఆడ కార్యకర్తలు ఎవడో ఒకరు వచ్చి కనపడాలండి. ఆడ ఎవరు రావాలి. ఈ ముసాబులు వచ్చేసి వర్షాల వల్ల వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజన్నా మాట్లాడినది కూడా లేదంటారు. మీ పురాకులు మీయే రైతులు. ఆ రైతే రాజు అంటున్నారు, ఏమీ లేదు. మరి ఇక్కడ ఈ సినిమా థియేటర్లకి ఒక్కొక్క టికెట్కి 500 పెంచమంటే 500 పెంచుతున్నారు. ముందు ప్రభుత్వంలో అయితే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో 20 రూపాయలు టికెట్ పెట్టిన రోజులు ఉన్నాయి. ఈ రోజుని 500, 1500, 1000. ఈ దళాలు ఈ రైస్ కొనుక్కునే వాళ్ళు వచ్చి 1730 రూపాయలకే వాళ్ళు తీసుకొని వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది. మరి ఇక్కడ రైతులకి 1700 రూపాయలు ఇచ్చి దాంట్లో మళ్ళా కటింగ్లు చేసి తగ్గించి ఇవ్వడం వల్ల వీళ్ళు మరి రైతులకి ఈ ప్రభుత్వానికి ఇవ్వటానికి వీళ్ళ ఇబ్బందులకు పడి మరి ప్రైవేట్గా అమ్ముకోవడానికే మరి వీళ్ళు ఎవరైతేనో దళారులు అయితేనో లేకపోతే ఎవరైతేనో కొనుక్కుంటున్నారు. కానీ 1700 రూపాయలకి మీరు కొని మళ్ళీ దాంట్లో కటింగ్లు అయ్యి పోక మాకు ఇబ్బందులకు గురవుతున్నాం. మరి వాటి కోసం అని చూస్తే వర్షం వచ్చేసి మళ్ళీ రేపటి దాకా ఉందామంటే మళ్ళీ కాపలాగా ఉండి ఇబ్బందులకు గురవలసి వస్తుంది. రేపు మళ్ళీ ఏ రేటు పెడతారో, ఇవాళ 1700 ఉంది, రేపు 1600 ఉంటుంది. మేము ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోజుకి వచ్చి మరి పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెడుతున్నారు తప్ప ఇక్కడ రైతు పండించే ఈ రైతు ధాన్యం మీద దృష్టి పెట్టి రైతుకు జరిగే అన్యాయాల మీద ప్రశ్నించిన దాఖలాలు లేవు. అలాగే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి వచ్చి ఎలక్షన్ ప్రచారంలో వచ్చి దినంగా కాకినాడ పోర్టుకు వచ్చి మరి పేదల రైసు ఇక్కడ మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దోచేస్తున్నారు కోట్లాది రూపాయలు. మరి ఇతర దేశాలకి అక్రమంగా రైసు, పీడిఎస్ రైసు, రేషన్ బియ్యంలో నిరుపేదలకు పంచే రైసు, మరి ఉచితంగా ఇచ్చే రైసు, మరి విదేశాలకి అక్రమంగా కేజీ రైసు 73 రూపాయలకి అమ్ముకుంటున్నారని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారు ఆ కాకినాడలో సీపోర్టు
ఆ షిప్ని సీజ్ చేయమని చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఓట్లేసి నెక్కించింది రైతుల దగ్గరికి వచ్చి రైతులకు జరిగే అన్యాయాల మీద మీరు ప్రశ్నించాలి తప్ప మరి ఈ షీపోర్ట్ దగ్గరికే వెళ్ళి మీరు అక్కడ జరిగే అన్యాయాలు మీరు ప్రశ్నించవచ్చు, దానికి తప్పులేదు. కానీ ఇక్కడ కూడా నిరుపేదలు కౌలు రైతులు ఇక్కడ రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేటట్టు మరి సినిమా థియేటర్లకే 500 రూపాయలు 1000 రూపాయలు 15